మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. కానీ మీ అబ్బాయిలు అది కనిపించలేదు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. జూనియర్ ఎన్టీఆర్ అనే స్టార్ కి 13 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ అనే మాట వినపడేలా చేసిన ఫిల్మ్. ఎన్టీఆర్ సినిమాకి కూడా ప్రాఫిట్స్ వస్తాయి. ఎన్టీఆర్ కూడా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయగలడు అని చాలా ఇయర్స్ తర్వాత ప్రూవ్ చేసిన సినిమా. సింహాద్రి లాంటి ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కొన్ని డిజాస్టర్లు పడ్డాయి, యావరేజ్లు పడ్డాయి అండ్ కొన్ని హిట్ సినిమాలు కూడా పడ్డాయి. బట్ ఏది కూడా సింహాద్రి సెట్ చేసిన స్టాండర్డ్స్ ని అందుకోలేకపోయింది. అండ్ హిట్ టాక్ తో బ్రేక్ ఇవన్ అందుకోలేని సినిమాలు కూడా ఆ టైంలో చాలా ఉన్నాయి. ఒక టైంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై మాట్లాడుతూ ఇలా రియాక్ట్ అయ్యారు. తన సినిమాలకి టాక్ వస్తున్నా కూడా సినిమాలు ఆడట్లేదు అని. సింహాద్రి నుంచి జనతా గ్యారేజ్ గ్యాప్ లో కెరీర్ అయిపోయిందనుకున్న బాలకృష్ణ గారు సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. కళ్యాణ్ రామ్ కూడా అతనొక్కడే పటాస్ వంటి బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేశారు. బట్ ఎన్టీఆర్ కి యమదొంగ బాద్షా, అదర్స్ వంటి హిట్స్, బృందావనం వంటి ఒక సూపర్ హిట్ మాత్రమే ఉంది. అలా చాలా ఇయర్స్ తర్వాత ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా రిలీజ్ అయ్యి సరిగ్గా 9 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో ఈ వీడియోలో జనతా గ్యారేజ్ ఓపెనింగ్స్, ఫైనల్ రన్ ఏంటి, మూవీ వర్డిక్ట్ ఏంటో, ఈ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఫైనల్ రన్ సిరీస్. ఈ సిరీస్ లో ఇప్పటికే 7 ఎపిసోడ్స్ వచ్చాయి. ఇది 8th ఎపిసోడ్. ఒకవేళ వాటిని మిస్ అయి ఉంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీపై వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. అకేషన్ బట్టి చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓపెనింగ్స్ విషయానికి వస్తే, ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి సర్దార్ గబ్బర్ సింగ్ అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా బాహుబలి 1 కూడా అప్పటికి మేజర్ సెంటర్స్ అన్నిట్లో రికార్డ్ గానే ఉంది. సో ఖచ్చితంగా వీటితో కంపేర్ చేస్తే దెబ్బగా నెంబర్స్ పెట్టింది జనతా గ్యారేజ్ ఫిలిం. బట్ డే 1 తెలుగు స్టేట్స్ లో నాన్ బాహుబలి 1 రికార్డ్ ని మిస్ అయినా ఓవరాల్ గా చూస్తే తెలుగు స్టేట్స్ లో బాహుబలి 1 సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత థర్డ్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. అండ్ తెలుగు స్టేట్స్ లో 20 కోట్ల షేర్ దాటిన 3వ సినిమాగా కూడా నిలిచింది ఈ ఫిలిం. ఇందులో నైజాం నుంచి 5.5 కోట్ల షేర్ ఉండగా సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత 5 కోట్ల షేర్ మార్క్ దాటిన మూవీగా నిలిచింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే సర్దార్ గబ్బర్ సింగ్ ని బీట్ చేయలేకపోవడం విశేషం. సర్దార్ సీడెడ్ లో 4 కోట్ల 15 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే సీడెడ్ కింగ్ అయిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫిలిం 3.5 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ థర్డ్ ప్లేస్ కి పరిమితమైంది. ఇక వైజాగ్ విషయానికి వస్తే 2.3 కోట్ల షేర్ తో సర్దార్ గబ్బర్ సింగ్ పై ఉన్న రికార్డ్ ని బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా ఈస్ట్ లో 2.28 కోట్ల షేర్ తో ఇక్కడ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ ని బీట్ చేసింది. ఇక వెస్ట్ లో చూస్తే 1.8 కోట్ల షేర్ తో వెనకబడగా అప్పటికి సర్దార్ గబ్బర్ సింగ్ 2.7 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ గా కంటిన్యూ అవుతుంది. ఇక గుంటూరులో 2.5 కోట్లు, కృష్ణాలో 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ సర్దార్ గబ్బర్ సింగ్ బాహుబలి 1 రికార్డులను బీట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ గా ఉండగా గుంటూరులో హైట్స్ మంచిగా పడ్డం ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక నెల్లూరులో 89 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 20.4 కోట్లకి చేరుకోగా బాహుబలి 1 సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత థర్డ్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇక కర్ణాటకలో 3.2 కోట్లు, కేరళలో 48 లక్షలు, తమిళనాడులో 26 లక్షల షేర్ ని కలెక్ట్ చేయగా ప్రతి స్టేట్ లో కూడా ఇదర్ షేర్ పరంగా గ్రాస్ పరంగా బాహుబలి 2 సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ప్లేస్ లోనే ఉంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో 4.1 కోటి షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 1 వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 28.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 41 కోట్ల రేంజ్ లో ఉంది. సో తెలుగు స్టేట్స్ లో సర్దార్ ని దాటలేకపోయినా ఓవరాల్ గా చూస్తే కొన్ని లక్షల మార్జిన్ తో వరల్డ్ వైడ్ గా నాన్ బాహుబలి రికార్డ్ పెట్టింది ఈ ఫిలిం. ఇక ఫస్ట్ వీకెండ్ కి 50 కోట్ల షేర్ 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్మోస్ట్ టాప్ గ్రాసర్ అనిపించుకోగా ఫస్ట్ వీకే 64.5 కోట్ల షేర్ 102 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది ఈ ఫిలిం. ఫస్ట్ వీక్ వచ్చిన 64.5 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి 1 రికార్డ్ కూడా క్రియేట్ చేస్తూ శ్రీమంతుడిని వెనక్కి నెట్టింది జనతా గ్యారేజ్ ఫిలిం. ఫస్ట్ వీక్ వైజాగ్ లో కూడా ఆల్ టైమ్ రికార్డ్. ఇక 2 వీక్స్ కే అత్తరింటికి దారిది షేర్ కి దగ్గరగా రాగా రిమైనింగ్ రన్ లో కాస్త స్లో అయినప్పటికీ కూడా ఓవరాల్ గా ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఒకసారి ఆ నెంబర్స్ చూస్తే ఫైనల్ రన్ లో నైజాంలో 19 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ 20 కోట్ల మార్క్ ని మిస్ అయినా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ అనిపించుకుంది ఈ ఫిలిం. ఇక సీడెడ్ లో 12 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఉత్తరాంధ్రలో 7.6 కోట్లు, ఈస్ట్ లో 4.9 కోట్లు, వెస్ట్ లో 4.3 కోట్లు, కృష్ణాలో 4.4 కోట్ల షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా గుంటూరులో కూడా 6.1 కోటి షేర్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. ఇక్కడ హైట్స్ పడ్డ మూవీకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇక నెల్లూరులో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా జనతా గ్యారేజ్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 60.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 93 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో 7.9 కోట్ల షేర్ 16.3 కోట్ల గ్రాస్ తో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అనిపించుకోగా తమిళనాడులో కోటి షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. బట్ సినిమాకు వచ్చిన స్టార్ట్ కి ఇది యావరేజ్ కలెక్షన్స్ గా చెప్పొచ్చు. ఇక కేరళలో 1.8 కోట్ల షేర్ ని అండ్ 4.4 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఎన్టీఆర్ కి మార్కెట్ ని తెచ్చినప్పటికీ కూడా మోహన్ లాల్ రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే అక్కడ రాలేదనే చెప్పాలి. ఇక బిజినెస్ పరంగా చూస్తే కేరళలో ఈ మూవీ డిజాస్టర్.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో మరో 9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా జనతా గ్యారేజ్ ఫైనల్ రన్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 81 కోట్లు దాటింది. గ్రాస్ 135 కోట్ల రేంజ్ లో ఉంది. సో షేర్ పరంగా బాహుబలి 1 శ్రీమంతుడు తర్వాత ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ కి వెళ్ళింది ఈ ఫిలిం. బట్ గ్రాస్ పరంగా చూస్తే బాహుబలి 1 శ్రీమంతుడు అండ్ అత్తారింటికి దారేది తర్వాత ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది. యమదొంగ తర్వాత ఎన్టీఆర్ మూవీ మళ్ళీ టాప్ 3 టాప్ 4 ప్లేస్ కి వెళ్ళడం అదే ఫస్ట్ టైం. సినిమాకి థియేటర్కల్ ప్లస్ నాన్ థియేటర్కల్ గా 80.7 కోట్ల బిజినెస్ జరగగా పెట్టిన 50 కోట్ల బడ్జెట్ కి గాను 30 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ ఫిలిం. ఇక థియేటర్కల్ గా చూసుకుంటే 67.4 కోట్ల బిజినెస్ కి గాను 13.3 కోట్ల ప్రాఫిట్ తో సూపర్ హిట్ మార్క్ ని దాటింది. అండ్ కలెక్షన్స్ వైజ్ చూసుకుంటే టాప్ ప్లేస్ లోకి వెళ్లి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఈ ఫిలిం. కేరళలో అప్పుడు అనుకున్న రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుంటే అప్పుడే ఎన్టీఆర్ ఖాతాలో 100 కోట్ల షేర్ మూవీ ఉండుండేది. సో అలా ప్రొడ్యూసర్స్ బయర్స్ అండ్ టీవీ ఛానల్స్ అందరికీ ప్రాఫిట్స్ చూపెడుతూ ప్రాపర్ హిట్ అనిపించుకుంది జనతా గ్యారేజ్ ఫిలిం. చెప్పాలంటే సింహాద్రి తర్వాత ఎన్టీఆర్ కి ప్రాపర్ హిట్ అంటే అది ఇదే. ఎన్టీఆర్ లుక్స్ అండ్ మేక్ ఓవర్, తన డాన్స్, సమంత కాంబినేషన్ అండ్ అన్ని కూడా వర్కౌట్ అయ్యాయి. నాకైతే ఈ మూవీలో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ చాలా ఇష్టం. తన ప్రీవియస్ మూవీస్ కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో గైస్ దట్ ద వీడియో. ఇది జనతా గ్యారేజ్ ఫైనల్ రన్ రిపోర్ట్. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ వీడియో కావాలో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.